RRR మూవీలో క్లైమాక్స్ సీన్ గుర్తుంది కదా, తొక్కుకుంటూ పోవాలి, అడ్డమొచ్చినోడిని ఏసుకుంటూ పోవాలంటూ తారక్ చరణ్ బ్రిటిష్ సైన్యాన్ని చంపేస్తుంటారు. ఇది మనం చూసిన సినిమా. కానీ రాజమౌళి ఈ స్టోరీని ఇంకోలా షూట్ చేశాడట. కొమరం భీమ్ ని ప్రేమించే జెన్నీని స్కౌట్ చంపేసేలా తీశాడట. కానీ అది నచ్చక మళ్ళీ మార్చి తీశాడట. అసలు రాజమౌళి షూట్ చేసిన స్టోరీ ఏంటంటే, భీమ్ ని జైల్లో పెడితే జెన్నీ వెళ్లి కలుస్తుంది. స్కౌట్ రూమ్ లోని ప్లాన్స్ ని తారక్ ఇచ్చేస్తుంది. అనుమానం వచ్చి స్కౌట్ కి చెబుతుంది స్కౌట్ భార్య. భీమ్ తర్వాత అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతాడు. తర్వాత రామ్ ని జైల్లో పెడతారు. అది ఆలియా భట్ ద్వారా తెలుసుకుని వచ్చి రామ్ తో కలిసి అక్కడ గస్తీ ఉండే వారితో ఫైట్ చేసి అడవిలోకి పారిపోతారు రామ్, భీమ్. ఇది తెలుసుకున్న స్కౌట్ వారికి సాయం చేసిన జెన్నీని చంపేస్తానని, వారిద్దరిని లొంగిపోమని బెదిరిస్తాడు. దీంతో మన రామరాజు భీమ్ లొంగిపోవాలని సిద్ధమవుతున్న సమయంలో జెన్నీని స్కౌట్ చంపేస్తాడట. సో ఇలా జెన్నీ చనిపోయినట్లు షూట్ చేశాడట రాజమౌళి. కానీ ఆడియన్స్ తట్టుకోలేరని మార్చి తీశాడట జక్కన్న. తర్వాత దేశ చరిత్రలో అతిపెద్ద హిట్ అవ్వడం అందరికీ తెలిసిందే. మరి మీరేమనుకుంటున్నారు ఫ్రెండ్స్? రాజమౌళి ఈ నిర్ణయంపై కామెంట్ చేయండి.